అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు విజయవాడ భవానీపురంలో ఉన్నాం. స్వాతి థియేటర్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మనకి బిజినెస్ బెంచ్ వాళ్ళది డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఇది. సో విఎస్ ఇన్ఫ్రా డిస్ట్రిబ్యూటర్ మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి. సో బిజినెస్ బెంచ్ అనేది టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ఇంటీరియర్ ప్రొడక్ట్స్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు విఎస్ ఇన్ఫ్రా దగ్గర ఉన్నాం అనమాట. బిజినెస్ బెంచ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఇది ఆంధ్రప్రదేశ్. సో లోపలికి వెళ్ళి ఒకసారి మన మేనేజర్ గారితో మాట్లాడదాం. ఏమేమి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. పదండి. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? నా పేరు అఖిల్ అండి. ఓకే, మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? మనం సార్ ఇది వచ్చేసి విఎస్ ఇన్ఫ్రా అండి, ఏపీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇది. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్లో బిసైడ్ మోడర్న్ మార్ట్ స్ట్రీట్లో ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఉన్నాం. సో అసలు మీ బిజినెస్ బెంచ్ కంపెనీ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ బిజినెస్ బెంచ్ కంపెనీ వచ్చేసి మనకి కార్పొరేట్ ఆఫీస్ కరూర్ తమిళనాడులో ఉందండి. ఓకే. సో మనకి 300 అబోవ్ బ్రాంచెస్ ఉన్నాయి, 1000+ ఎంప్లాయీస్ ఉన్నారు, 15+ స్టేట్స్లో మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకుని ఉంది కంపెనీ. ఓకే. సో అది సార్. అండ్ బిజినెస్ బెంచ్ కంపెనీ అనేది ఇండియాలో నెంబర్ 1 ఇంటీరియర్స్ కంపెనీ అని విన్నాను. అవును నిజమేనా సార్? అవునండి. ఇది ఫస్ట్ పాలిగ్రానైట్లో మనం ఫస్ట్ ఉన్నాం, ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాం. ఓకే. ఇంకా కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ. మన దగ్గర వచ్చేసి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఇవి వచ్చేసి పాలిగ్రానైట్ షీట్స్ అండి. దీంట్లో 2 మోడల్స్ వస్తాయి, 3mm అండ్ 1.2mm సాలిడ్ ప్లెయిన్ కలర్స్ వస్తాయి. సో ఇది 8x4 సైజ్ వస్తుంది. ఇవి మనం ఇంటీరియర్ మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ యూస్ చేసి ఇది పాలిగ్రానైట్ ఫస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్ అండి మనకి. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ అండి. ఓకే. ఈ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వచ్చేసి ఇంటీరియర్ వాల్కి, టీవీ యూనిట్స్కి, వాల్ పార్టిషన్స్కి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్ పేపర్ సార్. ఇది వాల్ పేపర్లోనే మార్కెట్లో ది బెస్ట్ అనమాట. ఇది GSMతో మెజర్ చేస్తారు యాక్చువల్గా. సో ఎక్కడ యూస్ చేస్తుంటారు సార్? ఇది మనం ఎనీథింగ్ వాల్ కానీ సీలింగ్ కానీ ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఓకే. అది ఇంతవరకు సార్. ఇప్పుడు వచ్చేసి మనం వుడెన్ ఫ్లోరింగ్ ఉంది సార్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైవ్లో కనిపిస్తుంది. లైవ్లో కనిపిస్తుంది మీకు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు వుడెన్ ఫ్లోరింగ్ వచ్చేసి మనం కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఎక్కడైనా బార్ రూమ్స్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు సార్. ఇంటీరియర్లో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో పాలిగ్రానైట్ షీట్, వుడెన్ ఫ్లోరింగ్, వాల్ పేపర్స్, WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్, ఇవి ప్రస్తుతానికి మన దగ్గర ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అండి. సో ఇప్పుడు ఈ చూపించిన ప్రొడక్ట్స్లో ప్రెసెంట్ మనం ఇండియా వైజ్లో ట్రెండింగ్లో ఉన్నామండి మనం. సో మన దగ్గర ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను సార్. రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇంకా ఉన్నాయి. అంటే గతంలో మనకి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు చూపించే ఉంటాయో ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారనమాట. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఇంటీరియర్స్లో వీళ్ళు. సో పాలిగ్రానైట్ షీట్ కానీ, ఫ్లూటెడ్ ప్యానల్స్ కానీ, వాల్ పేపర్స్ కానీ, లేదా వుడెన్ ఫ్లోరింగ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. సో కొత్త లేటెస్ట్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అవేనా సార్ మీరు చెప్పేది ఇప్పుడు? అవునండి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఫస్ట్ వచ్చేసి మనకి స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అండి. ఇవి వచ్చేసి మనం రూఫింగ్కి పైన ఆస్బెస్టస్ పెంకుల బదులు అలా రేకుల బదులు మనం ఇట్లా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఇలా వస్తుంది మనకి అవుట్పుట్, ఇలా వస్తుంది. సో ఇంటి పైన వేసుకోవడానికి, ఇంటి పైన కానీ మనం షెడ్స్కి కానీ అట్లా ఏదైనా వేర్ హౌసెస్కి అట్లా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది సోఫిట్ సీలింగ్ అండి. సోఫిట్ సీలింగ్ అండి. సోఫిట్ సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత WPC ఎక్స్టీరియర్ అని ఉంది, నేను మీకు అది కూడా చూపిస్తాను సార్. అది ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంటుంది అన్నీ ఒకసారి లైవ్లో చూపిస్తాను మీకు ఒకసారి అసలు ఎలా ఉంటుంది. మనం ఇంకో ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదండి. ఇది వచ్చేసి మన కంపెనీలో రిలీజ్ చేసిన సీలింగ్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి సోఫిట్ సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్. మనం ఐదర్ సీలింగ్ వాడుకోవచ్చు, లేదంటే అదేవిధంగా వాల్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ప్రెజెంట్ మనకి 7 షేడ్స్ ఉన్నాయి. ఇంకొక 1 మంత్లో ఇంకొక 2-3 కూడా వస్తాయి మన దగ్గర. దీని క్వాలిటీ ఎలా ఉంటుంది? మీకు క్వాలిటీ కానీ ఇది ప్రైస్ కానీ మీకు మార్కెట్లో ఎక్కడ లేని క్వాలిటీ అండ్ ప్రైస్ మనం ఇస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్. బోత్ సీలింగ్ అండ్ వాల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. రెండింటికి వాడుకోవచ్చు. ఓకే. ప్రస్తుతం అయితే 7 కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 7 కలర్స్ ఉన్నాయండి. ఇంకొక 1 మంత్లో ఇంకో 2-3 వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు. ఇదంతా మీకు వాల్ క్లాడింగ్ అనమాట. ఎంత వాల్ క్లాడింగ్ వస్తుంది పైన సీలింగ్. సో ఆల్రెడీ వాల్కి ఉన్నాయి ఇవన్నీ. అదేవిధంగా సీలింగ్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలాగా 360 degrees బెండ్ అవుతుందండి. మీకు ఇలా బెండ్ చేసినా సరే మీకు ఇది బ్రేక్ అవ్వదు. క్వాలిటీ బాగుంటుంది కాబట్టి బ్రేక్ అవ్వదు. అలాగే ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది, ఫైర్ రెసిస్టెంట్ వస్తుంది, టర్మినేట్ రెసిస్టెంట్ వస్తుంది. సో మీరు చూడొచ్చు 360 degrees అయితే ఇది ఫోల్డ్ అవుతుంది అండ్ బ్రేక్ కావట్లేదు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ వస్తుంది, ఫైర్ ప్రూఫ్ వస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమన్నాయి బ్రో? నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్లో చూపించాం కదా సార్, అందులోనే ఎక్స్టీరియర్ ఉంది. మీకు అది కూడా చూపిస్తారు. చెక్ చేద్దాం అలా ఉంటుందో.
కంపెనీ నుంచి లాంచ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్లో ఇది ఒక ప్రోడక్ట్ అండి. WPC ఎక్స్టీరియర్ ఫ్లూటెడ్ ప్యానల్స్. ఇది మీకు ఇది ఒక్కొక్కటి ఇందులో 4 టైప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా 4 టైప్స్లో మీకు చాలా బాగుంటాయి. ఇవి క్వాలిటీ వచ్చేసి చాలా హెవీ గేజ్ వస్తుందండి. ఒక్కొక్క ప్లాంక్ వచ్చేసి మీకు 9 to 10 kgs వస్తుంది. మీకు ఏ క్లైమేట్కైనా, ఎనీ సమ్మర్ కానీ, వింటర్ కానీ, రైనీ సీజన్కి కానీ, ఏ దేనికైనా మీకు ఆ క్వాలిటీ అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ అని చెప్తున్నాం, అంటే మీరు ఇంటీరియర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇది ఎక్స్టీరియర్ కదా, దాని క్వాలిటీ అంటే మరి చలికి కానీ పర్లేదు అంత బాగానే ఉంటుంది. చలికి కానీ, ఎండకి కానీ, వర్షానికి కానీ, దేనికి ఏమీ కాదు. ఓకే, దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం? దీంట్లో 4 కలర్స్ అండి. 1 2 3 4 కలర్స్ దీంట్లో. బ్రో ఇది మెయిన్గా ఇది ఎక్స్టీరియర్ కదా? అవునండి. ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఇప్పుడు? మెయిన్గా ఎలివేషన్కి అండి. మనం హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, మాల్స్కి కానీ, తర్వాత అట్లాగే మనం నేమ్ బోర్డ్స్ చేయించుకుంటాం, వాటికి కూడా ఇది మనం యూస్ చేయొచ్చు. ఎక్స్టీరియర్ కాబట్టి మనం ఎలివేషన్ కూడా బాగుంటుంది. ఎలివేషన్కి చాలా బాగుంటుంది. మెయిన్ ఎలివేషన్కి ఎక్కువ వాడతారు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. మనకి ఇప్పుడు కంపెనీలో లాంచ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. సో స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అండి. స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అంటే మనం ఆస్బెస్టర్ రేకుల బదులు మనం ఇవి యూస్ చేసుకోవచ్చు అండి. సో మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది తెలియని వీడియోలో, బయట మాత్రం చాలా ప్రీమియంగా ఉంది, క్వాలిటీ ఉందన్నమాట. మొత్తం అంతా మీకు కనిపించేంత స్టోన్ అనమాట. జస్ట్ ఎలా అంటే మీకు స్టోన్ ఎలా ఉంటుంది, మనకి రాయి ఏ విధంగా తగులుతుందో సేమ్ అదే విధంగా తగులుతుంది అనమాట. బ్రో దీన్ని మెయిన్గా మనం అంటే ఎలా యూస్ చేస్తాం, దేనికి రీప్లేస్మెంట్ ఇది? ఇది రేకులకి, ఆస్బెస్టర్ రేకులకి, పెంకులకి, వాటికి సబ్స్టిట్యూట్గా యూస్ చేస్తామండి. మీకు క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, అలాగే సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. రైనీ సీజన్లో రెయిన్ పడ్డప్పుడు, వాన పడినప్పుడు ఇది సౌండ్ ఇంట్లోకి రాదనమాట. ఇంట్లోగానే కాదు, మనం వేర్ హౌసెస్ కూడా ఇది జనరల్గా రేకులు ఎక్కువ సౌండ్ వస్తాయి కదా, ఇది రాదు, సౌండ్ రాదు. మరి వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది ఇది? వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు మనకి. ఓకే, దీంట్లో టైప్స్ ఏ ఉంటాయి బ్రో? దీంట్లో కలర్స్ వచ్చేసి 5 కలర్స్ వస్తాయండి మనకి. 5 కలర్స్ ఉంటాయి. ఓకే, సో అట్లాగే దానికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, కావాలంటే ఇన్స్టలేషన్ కూడా మేమే చేపిస్తాం అది. ఓకే, ఇది కూడా సపోర్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ వస్తుంది. కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అండి. ఓకే ఓకే, ఎక్స్టీరియర్ కాబట్టి మీరు ఏ క్లైమేట్ కన్నా ఇష్యూ లేదు. సో రేకుల బదులు యూజ్ చేసుకోవచ్చు. రేకుల బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యూటీ. సో మీరు రేకులు అనేది అంత చూడడానికి ఏం బాగోదు, బట్ ఇది చూస్తే మీకు మన జనరల్గా పింకులు పెడతాం కదా, దానికి రీప్లేస్మెంట్ లాంటిది రేకు లాంటిది చాలా బాగుంటుంది అనమాట. అండ్ నాకు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలోనే 2 కంపెనీస్ వీటి లాంచ్ చేసింది. దాంట్లో బిజినెస్ బెంచ్ ఒకటి. క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుందని చెప్తున్నారు. చాలా మంది రేకులు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆలోచించారు ఏంటంటే రేకులు చాలా వేడేస్తాయి, సమ్మర్లో ఇంకా ఘోరంగా ఉంటుంది, నార్మల్ టైంలో కూడా వేడి ఎక్కువ ఉంటుంది. బట్ మరి ఇది ఎలా ఉంటుంది? మరి మీకు ఇది వచ్చేసి మీకు ఆ టైంలో కూడా అంత వేడి ఉండదండి. -10 degreesలో ఉంటుంది మీకు ఇది. ఓకే, అంటే నార్మల్ రేకులతో కంపేర్ చేసుకుంటే 10 degrees తక్కువ ఉంటుంది ఇది. సో మీకు అంత హ్యూమిడిటీ కానీ, అంత ఉక్కపోత కానీ, వేడిగా ఉండడం కానీ రూమ్లో మనం ఉన్నప్పుడు కూడా అంతేం బాగుంటుంది. సో ఎవరైనా హీట్ గురించి కూడా ఆలోచించవలసిన చాలా మంచి రీప్లేస్మెంట్ దొరికిందని చెప్పుకోవచ్చు ప్రోడక్ట్. సరే, ఇప్పుడు దాకా మీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాం, లేటెస్ట్ ప్రొడక్ట్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బిజినెస్ ఆపర్చునిటీ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటిదాకా మీరైతే ప్రొడక్ట్స్ అన్ని చూశారు సార్ అన్నట్టు. ఇప్పుడు మీరు మిగతా బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఎండి సార్ విఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గారు ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు విఎస్ ఇన్ఫ్రా ఎండి ఉన్నారు. సార్ మీ పేరు? సార్ విజయ్ అండి. సార్ విజయ్ గారు, చాలామంది బిజినెస్ ఆపర్చునిటీ గురించి అడుగుతున్నారు బిజినెస్ బెంచ్లో. ఒకసారి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ యూవీ మార్బల్తో స్టార్ట్ చేసినాం మనం. యూవీ మార్బల్ నుంచి WPC ఇంటీరియర్ ఫ్లూటెడ్ ప్యానల్స్, వాల్ పేపర్స్, తర్వాత వుడెన్ ఫ్లోరింగ్. ఈ ప్రొడక్ట్స్లో మనం మార్కెట్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. తర్వాత కంపెనీ ఏంటంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకుని ఎక్స్టీరియర్ లాంచ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్, సోఫిట్ సీలింగ్ అండ్ ఎక్స్టీరియర్ WPC ప్యానల్స్ లాంచ్ చేస్తున్నాం ఇండియా. సో ఇవన్నిటికీ కలిపి ఏంటంటే ఏపీ మొత్తంలో హెడ్ ఆఫీస్ విఎస్ ఇన్ఫ్రా, ఇక్కడ తెలంగాణలో సింధు ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. సో ఏపీ తెలంగాణ కలిపి నియర్లీ 100 to 150 షోరూమ్స్ ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్ వైడ్గా. ఏపీలో అయితే దాదాపు ఉన్న డిస్ట్రిక్ట్స్లలో ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డీలర్ ఉన్నారు, మండల్ వైజ్ సబ్ డీలర్స్ ఉన్నారు. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి మాతో అసోసియేట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మనం వాళ్ళకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మినిమం పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం కాదు. 5 lakhs ఇన్వెస్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ డీలర్షిప్, 3 lakhs ఇన్వెస్ట్మెంట్లో మండల్ డీలర్షిప్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, అంటే మండల స్థాయిలో కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు మీరు చెప్తున్నారు సార్? ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు కలిపి
కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అన్నమాట. స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది ఏమి ఉండదు. ఓకే. సో ఇచ్చిన అమౌంట్ కంప్లీట్కి మేము మెటీరియల్ ఇచ్చేస్తాం. ఓకే. వాళ్ళకి డిజిటల్ ప్రమోషన్స్ అంటే మార్కెటింగ్ ప్రమోషన్స్ అంటే మా సైడ్ నుంచి వచ్చిన డిజిటల్ ప్రమోషన్స్లో లీడ్స్ జనరేట్ చేస్తుంటాం. ప్లస్ బెస్ట్ స్ట్రక్చర్ కూడా అంటే మార్జిన్ కూడా కంపెనీ బెస్ట్ మార్జిన్ డిసైడ్ చేసింది. సో బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉండి చేసుకున్న మాత్రం బెస్ట్ మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. బిజినెస్ ఇన్కమ్ ఏ విధంగా ఉండొచ్చు? చాలా బాగుంటుంది. మంచి బెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. మంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. అంటే రిస్క్ ఫ్రీ కూడా విన్నాను నేను. అవునండి, అవును. ఓకే. ప్లస్ ఏంటంటే ఇప్పుడు అంటే మీరు ఎటువంటి డిపాజిట్ తీసుకోవట్లా, మొత్తం మెటీరియల్ ఇచ్చేస్తున్నారు? ఇచ్చేస్తున్నాం. ఒక షోరూమ్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో షోరూమ్ కూడా డీలర్ షోరూమ్ ఏంటంటే మినిమం 400 స్క్వేర్ ఫీట్లో షోరూమ్ ఉండాలి. ప్లస్ మండల్ వైజ్ సబ్ డీలర్ షోరూమ్ 200 to 300 స్క్వేర్ ఫీట్లో ఉండాలి. ఓకే. ప్లస్ ఏంటంటే మేము ఇప్పుడు అంటే హోల్సేల్ సప్లై కూడా చేస్తున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్లో షాప్లు వాళ్ళు ఇప్పుడు స్టోన్ కోటెడ్ రూఫింగ్ ఉంది, హార్డ్వేర్ వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తారు, వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తున్నాం. ఓకే. అంటే ఒకవేళ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే కనుక విఎస్ ఇన్ఫ్రాకి రావచ్చు. ఆఫీస్కి వచ్చి మీరు ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి, మన కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి, క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, ప్రైస్ డిఫరెన్షియేషన్ చూసుకోవచ్చు. చూసుకొని ఇవన్నీ కంపేర్ చేసుకునే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మనం. ప్లస్ ప్రతి ఏ డిస్ట్రిక్ట్లోనైనా డిస్ట్రిక్ట్ వైడ్గా ఏ కస్టమర్ అయినా సరే కాల్ చేస్తే అక్కడ మేము వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ డీలర్ నెంబర్ ఇస్తాం. వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే షోరూమ్కైనా వెళ్ళొచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్లో షోరూమ్ ఉంది. సో షోరూమ్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ అన్ని చెక్ చేసుకొని బెస్ట్ ప్రైస్లో వాళ్ళకి సర్వీస్ ఇచ్చడానికి మా కంపెనీ నుంచి ప్రతి డీలరు ఉన్నారండి. ఓకే. చూసారు కదా, విఎస్ ఇన్ఫ్రా వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు పర్సనల్గా ఇంట్లో ఏదైనా రూమ్ ఉండి దాన్ని బాగా డెకరేటివ్గా చేసుకోవాలనుకుంటే మీకు ఈ షీట్తో పాటు ఎవ్రీ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. మీ ఇల్లుని బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా సరే మీరు 2 BHK ఫ్లాట్ లాంటిది ఉంటే మాత్రం ఈ పాలికార్బోనేట్ షీట్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర కొత్తగా వచ్చిన మనకి సిమెంట్ రేకులు లాంటివి రీప్లేస్మెంట్ ఉన్న ప్రోడక్ట్ ఉందో, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రొడక్ట్ ఐటమ్స్. సో అన్నీ మీకు డెకరేటివ్ చాలా బాగుంటాయి అనమాట. సో మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటున్నా, డీలర్షిప్ తీసుకోవాలనుకుంటున్నా, మీ స్కిమ్మే కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. అది కింద డిస్క్రిప్షన్లో మీకు ఎవ్రీ డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.